వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాడు కాదు, అలా అని చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావంతోనూ, చెడు స్నేహంతోనూ, కుటుంబ సమస్యలతోనూ నేరాల బాట పట్టి జైలుకి వెళ్ళి అక్కడ మారి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బాలలింగం మెదక్ జిల్లా గజ్వేల్ చెందిన బాలలింగం మీద దాదాపు 120 కేసులు ఉన్నాయి. అతను తాళం వేసి ఇల్లు చూస్తే టక్మని కొడతాడు. డే టైమ్ ఎఫెండర్ ఆయన. అటువంటి కేసులు అతని మీద 120 దొంగతనం చేసిన బాలలింగం ఎందుకు మారాల్సి వచ్చింది, అసలు దొంగగా ఎందుకు మారారు, మారిన తర్వాత అతని ప్రస్తుత జీవన విధానం ఏ విధంగా ఉందన్న విషయాల్ని బాలలింగం కూడా తెలుసుకుందాం. బాలలింగం నమస్తే. నువ్వు ఎప్పుడో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్లోనో అలా ప్రెస్ మీట్లో చూసే బాలలింగం వరుసగా దొంగతనాలు చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం, బెయిల్ తెచ్చుకోవడం, మళ్ళీ దొంగతనం చేయడం, ఇదంతా జరిగిన కార్యక్రమం బాలలింగంకి తర్వాత క్రమేపీ జైలు అధికారి వల్ల మారావా, లేదు ఎటువంటి పరిస్థితుల్లో మారావు, మారిన తర్వాత మీ జీవనం ఎలాగుందన్న విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఊరు చెప్పు ఒకసారి. నా పేరు వచ్చేసి దబ్బెట బాలలింగం సార్. మా నాన్న పేరు రాజయ్య. రీసెంట్గా 6 months బ్యాక్ చనిపోయిండు. మాది రాయవరం విలేజు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే, మా నాన్న ఇక్కడనే వర్క్ చేసేవారు, నేను ఇక్కడనే ఉంటుండే. చిన్నప్పుడు నా స్టడీ అంతా ఇక్కడనే కాపురాలో జరిగింది. అలాగనే నాకు దోస్తులు ఇక్కడనే బాగా సర్కిల్ పెరిగింది. స్టడీ అంటే ఏం చదువుకున్నావు? నేను 9th వరకు చదువుకున్నాను సార్. తర్వాత నేను క్రైమ్ ఫీల్డ్లోకి వచ్చినాక మళ్ళీ నేను జూనియర్ లోకి వెళ్ళినాను సార్. నేను ఎందుకు 9th క్లాస్లోనే? అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ వచ్చేసారు, ప్లస్ నేను స్టార్ట్ చేసిన అప్పటికి నేను క్రైమ్. ఏం చేసావు ఫస్ట్ క్రైమ్? హౌస్ బ్రేకింగ్. అంటే ఎవరు నేర్పారు అది? ఎవరు నేర్పారంటే ఎవరని ఏం లేదు సార్. ఇక వాళ్ళ పేరు చెప్పాలి, నేను వాళ్ళ చేరిపోయినా వీళ్ళు అట్లేం లేదు. ఇక ఖర్చులకి పైసలు సరిపోక స్టార్ట్ చేసినాం. ఒక నేను నలుగురు ఉంటుండే స్టార్టింగ్లో. అంటే 9th క్లాస్ వరకు చదువుకున్న బాలలింగం ఎందుకు దారి తప్పాల్సి వచ్చింది? తప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు మా ముంగట వేరే రిచ్గా ఉండడం, మా దగ్గర పైసలు లేకపోవడం, మనం బాగా పూర్గా అప్పుడు మనం చేసుకుంటే బాగా. మా నాన్న కూడా కష్టపడుతుండే, అమ్మ ఇళ్ళలో పని చేస్తుండే. పైసలు ఎవరో ఇప్పుడు ఒక మనిషి మంచిగా కనబడుతుంటే అంటే మనకి ఇట్లా అట్లా ఉండాలనిపిస్తుంది. అట్లనే దోస్తానికి ఇలా నాకు తోడైంది. అట్లనే క్రైమ్ స్టార్ట్ అయింది సార్. తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. చేస్తున్నాం కానీ ఎవరికి ఐడెంటిఫై అవుతలేము. ఎంత చిన్నోళ్ళం మేము. ఎవరు ఐడెంటిఫై ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు కదా. అట్లనే మేము నడుస్తూనే ఉన్నది, జల్సాలు చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, వీడియో గేమ్లు ఆడడం. అప్పుడు మాకు తాగుడు, తినుడు, బంగారం ఎట్లా అమ్ముడు ఇలా వెళ్ళదు మాకు. బంగారం వచ్చినా కానీ ఇది ఏందిరా అని చెప్పి లైట్ తీసుకో ఖాళీ పైసలు తీసుకుంటే. అంటే మొట్టమొదటి దొంగతనం ఎక్కడ చేస్తాం? ఇక్కడనే కాపురాల. తాళం పగలకు లోపలికి వెళ్ళా. తాళం పగలబట్టి లోపలికి వెళ్ళినా. దాని థర్డ్ అఫెండ్కి లోపలికి వెళ్ళి ఏం చేసావు? బీరువా బ్రేకింగ్. ఫస్ట్ తాళాలు తేలాడతాం, బీరువా కీస్ తేలాడతాం, దొరకకపోతే బ్రేక్ చేస్తాం. అట్లా ఒక 3 అఫెన్స్ చేసినాం. తర్వాత ఏం చేసినాము, తర్వాత ఒకసారి రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను నేను ఇంట్లోనే. పక్కింటి వాళ్ళు చూసి గుళ్ళాలు పెట్టేసారు. పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది, పట్టుకుంది, ఒక దెబ్బ కొట్టలేదు. చిన్నపిల్లలు ఏం కొడితే వీడు చచ్చిపోతారని చెప్పి కొట్టలేదు. పిఎస్ తీసుకుపోయారు. ఫస్ట్ 2006లో నన్ను జూనియర్ లోన్ పంపించారు. ఇంట్లో తెలియదు, నేను ఎక్కడున్న సంగతి తెలియదు. ఇంట్లో 6 months నేను జూనియర్ లోన్లో ఉన్న తర్వాత అంటే 6 నెలల్లో మీ అమ్మగారు నాన్నగారు ఎవరు రాలేదు? తెలియదు. నేను ఎక్కడున్నది తెలియదు వాళ్ళకి. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం అడ్రస్ చెప్తే సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మన ఇంటి వాళ్ళకి చెప్తేనే వచ్చేది. అప్పట్లో ఫోన్లు చేసేది లేదు. కానీ మన అడ్రస్ చెప్పలేదా? పోలీసులు అడుగుతారు కదా. పోలీసు వాళ్ళకి తెలుసు. పోలీసు వాళ్ళు జూనియర్ కోర్టులో హాజరు చేసినప్పుడు ఏమి పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చినా అడుగుతారు. కానీ ఇచ్చినామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఇక నేను వాళ్ళు పోలీసు వాళ్ళు ఎస్ఐలో చెప్పినప్పుడు మనకు తినేటప్పుడు మనకు అంత మెచ్యూరిటీ లేదు కదా సార్. సరే మా ఇంట్లో ఎప్పుడు సార్ అని చెప్పలేదు. వస్తారు అని చెప్పి నేను అట్లనే నాకు తెలియకుండా 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఏం చేస్తావు జైల్లో? ఏం నేర్పారు? అప్పట్లో ఏం లేదు సార్. తినాలి, పొద్దున టిఫిన్ పెడతారు, అదంతా బంధింపు సార్. అంతే, ఏముండదు. తినాలి, పండుకోవాలి, లాకప్. కానీ అక్కడ కూడా మార్పు తీసుకొచ్చేవారు, స్కూల్ పెట్టడం. అప్పుడు అంత లేదు సార్. జస్ట్ పెట్టినామంటే పెట్టినాం అంతే. చదువు ఎప్పుడు ఇది ఎప్పుడు అది చేయండి ఇది చేయండి అంటే ఏం లేదు. ఆడుకోవాలి, తినాలి, పండుకోవాలి. అక్కడ మిగతా వాళ్ళకు ఉంటారు కదా, అక్కడ ఉంటారు ఒక 30-40 మంది దాకా ఉంటుండే. వాళ్ళతోటే టైంపాస్, వాళ్ళతో కొట్టుకున్నా తిట్టుకున్నా మేమే, మళ్ళీ తినాలి మేమే, పండుకోవాలి అంతా మేమే.
అంత చిన్న చిన్న పిల్లలు సార్ 7 ఇయర్స్ 7 ఇయర్స్ 10 ఇయర్స్ అట్లా లోపే ఉంటుండే అంతా. ఇక నాకు మా అమ్మ వాళ్ళు వచ్చి ఎట్లా తెలిసింది, మా సారు రామకృష్ణ సార్ అని చెప్పి ఒక సార్ ఉంటాడు, ఎన్జిఓస్ నుంచి, ఆయన స్వచ్ఛంద సంస్థ నుంచి పిల్లలకి స్కూల్ చెప్పడానికి వస్తుండే అన్నట్టు. ఆయనకి ఏడ్చుకుంటూ చెప్పిన, సార్ నాది ఇంట్లో తెలియదు సార్ అంటే, ఆ సార్ ఏం చేసిండు, కొన్ని ఆయన సొంత ప్రయత్నాలు చేసి మా ఇంట్లో చెప్పిండు సార్. అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళని చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇక పోయినా బెయిల్ తీసుకొచ్చిర్రు, మళ్ళీ బయటకు తీసుకొచ్చినా మంచిగానే ఉన్నా, కానీ నాకు అమ్మ ఇంతే తీ అనుకున్నా, నేను లైట్ తీసుకున్నా, ఇంతే తీ అమ్మ పోతే విన్నర్గా ఇంటి వాళ్ళు తీసుకొస్తారా, అదొక ఆలోచనతో నేను మళ్ళీ దోస్తులు స్టార్ట్ చేసిన. మళ్ళీ దోస్తులు ఏడు ఆడాడు మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్, మళ్ళీ జైలుకి పోయినా. అట్లా మూడు సార్లు కంటిన్యూ జైలు పోయినా సార్. మా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత లాస్ట్ టైం నేను ఇక పెద్ద చేసిన సార్. ఇక నేను దొరకకుండా చేసిన, ఇక ఒక 20 కేసులు దాకా చేసిన. బంగారము నాకు అమ్మనికి తెలియదు కదా, బంగారం అంతా తీసుకొని దాచిపెడుతున్నా. బంగారం తీసుకొస్తున్నా కానీ నాకు అమ్ముడు తెలియదు. అప్పుడు ఎంత ఉన్నది సార్ బంగారం, తులం 5,000, 5,500, 7,000 దాకా ఉండేది. ఆ బంగారం అమ్మలే నేను, అంత ఒక దగ్గర పెట్టి జస్ట్ పైసలతో ఎంజాయ్ చేస్తుండే. అప్పుడు పట్టుకురు కుషాగూడ పిఎస్లో. ఇప్పుడు ఏసీ, అప్పుడు సీఏ రామచంద్ర సార్ ఉండే, ఎస్ఐ రమేష్ బాబు సార్ ఉండే. వాళ్ళు షాక్ అయ్యారు, వీడేంది ఇంతున్నాడు, వీడు ఇంత పెద్ద పనులు చేసిండని. అప్పుడు మళ్ళీ కొన్ని కేసులు అయినాయి, కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కాలేదు. అయినా కాడి కేసులు పెట్టిర్రు, రికవర్ చేసుకోరు బంగారం. ఇంట్లోనే ఉండే బంగారం అంతా రికవర్ ఉండే, ఇచ్చేసిన. మళ్ళీ జైలుకి పోయినా. మరి ఇంట్లో బంగారు పెట్టినప్పుడు మీ అమ్మగారు నాన్నగారు అడగలేదా ఎక్కడదని? ఇంట్లో తెలియదు, ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు. ఇంట్లో ఏంటంటే నేను ఇంట్లో అసలు 99% ఉండా, అంతా బయటనే. ఎప్పుడు వస్తా, నైట్ వస్తా, పడుకుంటా, మళ్ళీ పొద్దున ఎప్పుడు లేదు, ఎప్పుడు మీకు సపోర్ట్ చేసుకుని. అంటే కుషా కూడా ఎక్కువ చేస్తారంటున్నావు. ముందు దొంగతనానికి రెక్కి వేస్తావా, లేదంటే ఏం లేదు, డైరెక్ట్ అటాక్. అంటే ఏ టైంలో కొడతావు ఎక్కువ? ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితులు తెలుసా సార్, పక్కన ఇంట్లో కూడా చచ్చిపోయినా కానీ వాడు పట్టించుకోడు. అదే నువ్వు నైట్ పూట పోయి ఇంటికి డోర్ కొట్టు, అందరు గల్లీ మొత్తం లేదు ఏమైందని. ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది నైట్ పూట, పబ్లిక్ పగటిపూట ఉండదు. నువ్వు ఇల్లు తాళాలు మలగొట్టు, తలుపులు వలగొట్టు, ఎవరు పట్టించుకోలేదు. ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అనుకుంటా. నిజం సార్, ఎవరు పట్టించుకోరు. అలాగే ఏ నీళ్ళు కొట్టావు సార్? అయితే అట్లా నా అంతా డైలీ చేస్తాను. ఏ టైంలో చేస్తావు ఎక్కువ? ఆఫీస్ పోతే ఎప్పుడు సార్ లాస్ట్ 10:30, 11 అనుకో సార్. ఆఫీస్ పోయేటోళ్ళు ఇక్కడ పని చేసిన 11 వల్ల ఇల్లు ఖాళీ. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది. 2 నుంచి మళ్ళీ 3 గంటల దాకా చేయొద్దు. 3 నుంచి మళ్ళీ 5 గంటల దాకా ఖాళీ. ఆ టైంలో చేసుకోవచ్చు. ఎందుకు 2 నుంచి 3 ఎందుకు చేయకూడదు? ఆ టైంలో ఇండివిజువల్ అవుతున్న ఖాళీ ప్లేస్లో ఎట్లుంటుంది సార్, సైలెంట్గా ఉంటుంది. పండుకుంటోళ్ళు పండుకుంటారు, బయటికి పోయేటోళ్ళు బయటికి పోతారు. ఖాళీ ప్రస్తుతానికైతే ఆ మూమెంట్లో సిచ్యువేషన్ మనకు చేసుకోవచ్చు. సౌండ్ ఉదయం 11 గంటలప్పుడు బయలుదేరుతావు, ఇంటి నుంచి బయలుదేరి పోతా, ఓ మంచి ఏరియా చూసుకుంటా. ఇండివిజువల్ హౌజులు పీస్ఫుల్ ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండొద్దు. అట్లాంటి ఏరియాలో పోయి పెద్ద పెద్ద తాళాలు వేసి ఉంటాయి కదా, ఏ తాళం ఉన్నా వాళ్ళిపోతుంది సార్. దేంతో చేస్తాం? అయితే తాళం పెద్ద వేసుకుంటారు కానీ అది బీడిది ఉంటుంది సార్, ఇత్తడిది ఉంటుంది, అది ఉట్టినే వాళ్ళిపోతుంది. ఇంత పెద్ద తాళాలు వేస్తాను సార్, నేను డమ్ ఉంటే ఉట్టినే వాళ్ళిపోతుంది. లింక్ అనేది చిన్నగా ఉంటుంది, అది ఇంత ఉంటుంది కాబట్టి తాళం ఇంత పెద్ద వేసినా పరగబడదు. ఇట్లా చేతితో తిప్పినా ఇరిగిపోతాయి. ఇత్తడి బీడి ఉంటాయి, అవి ఉట్టనే ఇరిగిపోతాయి. బాలలింగం తలుపులు పగలగొట్టి, తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా, అంటే కిచెన్లోకి వెళ్తావా లేదా డైరెక్ట్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్లో పోతాం. మనం పొంగనాడ బీరు ఉంటుంది, బీరువా తాళాలు ఉండవు కదా? తాళాలు తేలాడతాం సార్, తాళాలు దొరుకుతాయి. దొరకకపోతే బీరువా ఎక్కువ తాళాలు ఎక్కువ పెడుతుంటారు వాళ్ళు. మన నెత్తి కింద, మంచం నెత్తి కింద ఉంటాయి. లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ కాడనో, ఫ్రిడ్జ్ మీదనో, మెయిన్ ప్లేసాలు పెడతారు. కొందరు ఆడవాళ్ళు తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, పప్పు డబ్బాలు పెడతారు. అవి దొరకకపోతే ఏం లేదు, బ్రేక్ చేసాడు సార్. బ్రేక్ చేసి బంగారం పైసలు తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చిన దారి నుంచి వస్తావు, వేరే దారి? వచ్చిన దారి నుంచి వచ్చేస్తాయి మళ్ళీ. అంటే ఈ చప్పుడుకి ఎవరు చుట్టుపక్కల అలర్ట్ అవరా? ఎవరు మధ్యాహ్నం పూట ఎవరు పట్టించుకోరు సార్, నేను చెప్పిన కదా, ఎవరు పట్టించుకోరు. మేడ మీద ఉన్న వాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ? ఇంతవరకు అయితే నాకు ఎప్పుడు అట్లా కాలేదు. ఫస్ట్ టైం నేను ఒక్కసారి రెడ్ హ్యాండ్ దొరికినా, అదే ఫస్ట్ టైం లాస్ట్ అది. ఇక
అంటే అప్పుడు ఎలా దొరికావో అని దొరకకుండా చేసుకున్నావా? అది అట్లా అయిపోయింది సార్. అది వచ్చిన బంగారంతో వెంటనే బాలలింగం బయటకు వచ్చి ఏం చేస్తాడు? అంటే పారిపోతాడా లేదా బంగారం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జలసాలు చేస్తాడు? ఇక అప్పుడు ముచ్చట చెప్తున్నా సార్. నేను అట్లా చేసుకుంటూ వచ్చినా కదా, నేను ఇప్పుడు పట్టించుకోలేదు ఇంట్లో అసలు. నేను లాస్ట్ ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల వరకు నేను ఇంట్లో పట్టించుకోలేదు. నా జల్సా నాకే, నా ఎంజాయ్ నాకే, తాగాలి, తినాలి, తిరగాలి, ఇదే ఉండే మనకి. అంటే 11 గంటలప్పుడు 11 నుంచి 2 గంటల లోపు దొంగతనం చేస్తానని చెప్తున్నాం. అంటే ఇంటిని ఎంచుకునే ముందు ఆ డబ్బు గల ఎలాగ నువ్వు ఐడెంటిఫై చేస్తావు? సార్ అట్లేం ఉండదు సార్, ఇండివిజువల్ హౌస్ ఉంది. మామూలుగా మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఇంటి కూడా ఒక కారు పెట్టుకొని అవి పెట్టుకుంటే దాని దగ్గర పైసలు ఉండేవి సార్. ఆడే అప్పుల పాలు ఉంటాడు. మామూలుగా చిన్న ఇండివిజువల్ హౌస్ ఉండి చిన్న బైక్ గీక్ పెట్టుకొని ఉంటాడు, ఆ దగ్గర పైసలు ఉంటాయి. అది దాచిపెట్టుకుంటాడు. దేనికో కూతురు పెళ్ళికి కావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసమో ఇంట్లో పెట్టుకుంటాడు, బ్యాంక్లో పెట్టుకుంటాడు. అది నా సొంత వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ డూప్లెక్స్ హౌస్ కారు ఉన్న వాళ్ళకి ఆడ అప్పుల పాలు ఉంటాడు సార్. ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని అందరు ఏముండదు, అప్పులే ఉంటాయి ఆయనకి. నీకు ఎలా తెలుసు అప్పులు ఉన్నాయని? తెచ్చిపోతుంది సార్. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ వరకు ఎంత వస్తాయి? 50,000 వస్తాయి. ఆడ 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు, 10-15 లక్షల కారు పెట్టుకుంటాడు. ఏముంటుంది సార్? అంటే అటువంటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం దొరికాయా? ఏం దొరకవు సార్. నేను ఓన్ గిట్లా. మరి ఎవరింటికి ఎక్కువ వెళ్తుంటావు? మీడియం సార్, అటు ఇటు కాకుండా ఉండాలి. మామూలు ఇండివిజువల్ హౌస్ ఉంటుంది, మామూలు బండి. మీడియం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బాధ అనిపించదా? వాళ్ళు నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవడానికో, ఇన్వెస్ట్ చేయడానికో డబ్బులు పెట్టుకుంటారని. వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదా? అప్పుడు నేను ఆలోచించలేదు సార్, చెప్తున్నా కదా. నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్ అట్లా. నేను చిన్నపిల్లలు జైలుకి వెళ్ళి 3 సార్లు వారిపోయినాయి, ఎస్కేప్ అయినా. ఫస్ట్ టైం వారిపోయినప్పుడు ఏం కాలేదు, పట్టుకో చిన్నపిల్లల్ని కదా తీసుకొచ్చి మళ్ళీ లోపల వేసారు. సెకండ్ టైం వారిపోయినా అట్నే చేసారు. థర్డ్ టైం మా సార్ అందులో ఉండే ఒక సార్ నన్ను బాగా తిట్టిండు సార్. నాకు పోవాలని లేకున్నా కానీ ఆయన మీద కోపంతో వారిపోయినా. రేపు రిలీజ్ నాది, ఇవాళ వారిపోయినా. నాకు 1 year శిక్ష పడ్డది నాకు చిన్నపిల్లల జైల్లో. ప్రెస్లో మన ఉంటుంది సైదాబాద్ పిఎస్ వెనక. అందులో వేసినాక రేపు రిలీజు. నన్ను బాగా తిట్టిండు సార్, టార్చర్ పెట్టిండు నన్ను. నేను రేపు తెల్లారితే రిలీజ్ అవుతా, నేను ఏం చేయలేదు నేను అని చెప్పి నేను నైట్ వారిపోయాను సార్. నైట్ వారిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చిన. అప్పటిదాకా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక వాళ్ళ వైఫ్కి ఈయన ఉద్యోగం పోయిందని చెప్పి హార్ట్ అటాక్తో చనిపోయింది సార్. నాకు తర్వాత తెలిసింది. అలా వైఫ్కి ఫస్ట్ నుంచే బాగలేదు, కొంచెం అనారోగ్యంతో బాగలేదు. తర్వాత నేను వచ్చినాక తర్వాత వారం రోజుల తర్వాత ఇట్లా సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట, ఇట్లా ఉద్యోగం పోయిందని సడన్ తెలిసేవారికి చనిపోయిందంటే అప్పుడు మస్తు బాధ అనిపించింది సార్. అరే మనం తెలియక చేసిన తప్పు పాపం సార్. ఆ సార్ అంతా అయినా కానీ తెల్లారి వచ్చి నవ్వుకుంటా ఎందుకు చేసినావురా బాబా అని మాటలేదు సార్. నేను తిట్టినారా వాస్తవమే నిన్ను, కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు ఇంత పనిష్మెంట్ ఇస్తావు అనుకోలేదు నాకు అని చెప్పి మస్తు ఏడ్చింది సార్. అప్పుడు బాధ అనిపించింది నాకు, ఫస్ట్ టైం రా ఇట్లా వారిపోయింది. అంటే కానీ ఇంట్లో దొంగతనం చేసి ఇంట్లో మీద బాధపడలేదు? లేదు సార్, బాధపడలేదు. ఫస్ట్ ఆలోచన వాళ్ళు కూడా కష్టపడి పెట్టుకుంటారు కదా, డబ్బులు దోచుకోవడం బాధ అనిపించదు? ఆ ఆలోచన రాలేదు సార్ నాకు. ఫస్ట్ వాళ్ళు బాధపడుతురా, నేను నా టార్గెట్ ఏంది, నేను చేసుకున్నా, వచ్చిన ఏం చేసిన అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు అనేది ఎప్పుడు రాలే నాకు, ఆలోచన రాలే. దాదాపు 120 దొంగతనాలు చేస్తావు అని చెప్తుంది రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే ఇక పోలీస్ ఎఫ్ఐఆర్లో 120, కానీ ఎఫ్ఐఆర్ కానీ చాలా ఉండొచ్చు. ఎక్కువ డబ్బులు దొరికిన ఇల్లు ఏది? ఒక కార్ఖానా, ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా ఉన్న దగ్గర ఒకటే ఇంట్లో 120 తులాలు దొరికింది సార్. ఆర్మీ వాళ్ళ ఇంటి ఇల్లు. నేను ఒక్కనే చేసిన అఫెన్స్ అది, 5 మంది చేసినట్టుంది అఫెన్స్ అది. ఇలాగా నాతో 5 మంది వచ్చి చేస్తే ఎట్లుంటుందో అట్లా బీభత్సం చేసిన అది నేను. అది ఆర్మీ వాళ్ళ ఇల్లు. ఒక 4 కుక్కలు ఇంటికి ఉన్నాయి. అవి డేంజర్ కుక్కలు అట, నాకు తెలియదు కదా. అవి డేంజర్ కుక్కలు అట, విడిచిపెడితే పట్టుకొని చంపేస్తే అంట, నాకు తెలియదు. నేను బయట వెనక డోర్ తెరవకుండా నేను నా పని నేను చేసుకొని మళ్ళీ ముంగట డోర్కి వెళ్ళి వచ్చేసిన. 120 తులాల బంగారం దొరికింది, అంతా అయిపోయింది. తెలిసింది నీకు? అన్ని బంగారం ఉన్నాయి సార్ మొత్తం. ఇది ఎంత అని చెప్పి నాకు తెలియదు. అప్పుడు నాకు రిసీవర్ ఉన్నాడు ఒక గజ్వేల్ దగ్గర మార్వాడి షాప్ సార్, అతను సంజు. ఆ ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు ఏం జరిగింది? నా నేను కాలుతో డోర్ దన్నింది, ఫింగర్ ప్రింట్ పడ్డది దానికి. అది ఒక్కటే క్లూ ఉంది వాళ్ళకి, ఎవరు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు, నేనే అని చెప్పి ఎవరు తెలియదు. నేను అదంతా బంగారం అంతా సేల్ చేసిన, 40,000కి సేల్ చేసిన అంత.
40,000 ఇచ్చారు నాకు 120 తులాల బంగారంకి. అయితే వాడు నన్ను మోసం చేసిండు సార్. నేను ఎవరికైతే అమ్మినో వాడు నన్ను మోసం చేసిండు. అయిపోయింది, ఆ పైసలు తీసుకొని ఎంజాయ్ చేసిన, అయిపోయింది. నెక్స్ట్ డే పేపర్ చూస్తే 120 తులాల బంగారం పోయిందంట. నేను స్టన్ అయిపోయాను. అరే అమ్మ 120 తులాలు ఎక్కడ అవద్దని చెప్తున్నాను నేను. కానీ జరుగుతుంది సార్. మరి 120 తులాలు పేపర్లో చూసినప్పుడు వాడు శ్రీశ్వరికి అడిగావా? నేను ఇక వాళ్ళ దగ్గర అడగలేదు సార్. నేను ఇక చూసినా కానీ నేను అనుకున్నా అవద్దని రాసుర్రా అంతా ఎందుకున్నారా, లేనే లేదని చెప్పి నేను ఇక. కానీ ఇవాళ రేపు ఎట్లుంది సార్ అఫ్లైన్ చేస్తే ఒక ఇంట్లో ఒక 4-5 తులాలు పోయింది అనుకో, 4-5 తులాలకు ట్రిపుల్ రాస్తారు. 20 తులాలు పోయింది అంటారు. 20 తులాలు ఉండనే ఉండదు ఆడ. 20 తులాలు పోయింది, క్యాష్ 10,000 పోతే 70,000-80,000 పోయినాయి. డబ్బులు ట్రిపుల్ రాపిస్తారు. ఎందుకు సార్? పోలీసులు ఎట్లుంటుంది అంటే సార్, రికవర్ చేస్తారా, రికవర్ ఎంత చేస్తారో అంత చూపెట్టరు సార్. అందులో గ్యామ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో 10 తులాలు బంగారం జంజుని పోయింది అనుకో సార్, వానికి 3 తులాలు 4 తులాలు 3 తులాలు ఇస్తారు. ఆడేమనుకో సచ్చిపోయినకి వచ్చిందా కట్టినామని వాడు అనుకుంటాడు. ఏం సార్ మొత్తమే పోయింది, ఎంతో కొంత ఇస్తారు కదా అని చెప్పి ఆల్బీ అనుకుంటారు. దొంగ కేసులు ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు 454, 38 కేసు ఉన్నాయి సార్. ఆ కేసు మామూలుగా దాని పవర్ ఎంత సార్? శిక్ష ప్రూఫ్ అయిందనుకో 3 సంవత్సరాలు ఫుల్ పవర్ ఉన్నది. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో 3 సంవత్సరాలు వేయరు. లోకల్ వస్తే 3 నెలలు కొట్టేస్తారు. కేసు నచ్చిందనుకో 6-7 నెలలు అయిపోతుంది. ఇంకేమున్నాయి సార్? మళ్ళీ దొంగతనం కేసులు ప్రూఫ్ కావు. నా అంతలు నేను చేసిన లోకల్ ఒప్పుకుంటేనే 3 నెలలు వేస్తారు. లేదు అని అంటే నేను కొట్టింది ఎవరు తెలియదు, నేను చేసింది ఎవరికి తెలియదు. ఎట్లా ప్రూఫ్ అవుతుంది సార్? సార్ ఆ విషయం పక్కన పెడితే 120 దొంగతనాల్లో ఎక్కువ శాతం దొరికింది కార్ఖానా లిమిట్స్లో. అవును. 120 దొంగతనాల్లో ఏమి దొరకని ఇల్లు కూడా ఉంటాయి కదా? ఉన్నాయి సార్. ఏమున్నాయి? ఇక ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా చెప్పలేను సార్, కానీ ఉన్నాయి. పోయినా కానీ రూపాయి దొరకకుండా వచ్చిన రోజు ఇట్లా ఉన్నాయి. మళ్ళీ ఆ రోజు కష్టం మళ్ళీ ఇంకో 2-3 చేస్తా. ఒకసారి ఉస్నాబాద్, ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఉస్నాబాద్ ఉంది, ఉస్నాబాద్ మండలం ఉంది కదా సార్. ఆడ రెడ్డి కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది. పోయిన ఒక ఇల్లు కొట్టినా ఏం లేవు, ఇంకో ఇల్లు కొట్టినా ఏం లేదు. నాకు పిచ్చి లేచింది. ఇక పోనీకి పైసలు లేవు సార్. మళ్ళీ ఫోన్ అయితే పోయినా ఎట్లా చేసుకొని వద్దామని రిటర్న్ వచ్చేసరికి కొడితే ఒక్క ఇల్లు కొట్టిన ₹1 దొరకలేదు. ఒక ఇంట్లో 3 ఫుల్ బాటిల్ ఉన్నాయి. ఒకటి జానీ వాకర్ అంట, ఒకటి బ్లాక్ లేబుల్, ఒకటి సిగ్నేచర్. 3 బాటిల్ డిస్ప్లే పెట్టుకుండు. నాకు పిచ్చిలే చేంజ్ చేయాలి అర్థం కాక అదోపేకి కోసుకొని తాగిన. ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకున్నా, తిన్నా, తాగిన. నెక్స్ట్ ఇల్లు దొరికితే అందులో దొరికింది ఒక 10,000 క్యాష్ దొరికింది, 6-7 తులాల బంగారం దొరికింది. ఇక చాలు ఇక అని చెప్పి ఆడికెళ్ళి వచ్చేసిన. మరి 3 పెగ్గలు ఇంట్లో ఆమ్లెట్ వేసుకొని తాగుతున్నప్పుడు ఎవరు రాలేదా? ఎవరు వస్తారు సార్? మనం డోర్ ఎంట్రీ ఇచ్చాం అనుకో 2 డోర్లు ఉంటాయి సార్. మెయిన్ డోర్లోకి వెళ్ళిపోయి లోపల డోర్ పెట్టుకొని వెనక డోర్ తెరిచి పెట్టుకుంటాను. ఫస్ట్ ఒక కిటికీ కొంచెం తెరిచి పెడతా. ఎవరైనా గేట్స్ అప్పుడు అయితే తెలిసిపోతుంది, మనం ఇటుకెళ్ళి జంప్. అలా 3 పెగ్గలు తాగా ఆమ్లెట్ వేసుకొని తిన్నాం, కానీ ఎవరు రాలేదు. ఎవరు అంత ధైర్యం ఎందుకు నీకు వస్తుంది? అలా అంతే, అది ఇక అట్లా ఉంటుంది సార్ అప్పుడు. ఓకే, అలాగే ఎన్ని దొంగతనాల్లో ఏం దొరకని ఇల్లు ఉన్నాయి? అక్కడ కొన్ని ఇల్లు దొరకని ఇష్యూలు దొరికినప్పుడు నువ్వు మనసు బాధపడేనో డబ్బులు ఇచ్చే ఉన్నాయా? లేదు సార్, మనకు అంత జాలి కూడా ఏం లేదు. ఇంక పిచ్చి వేసి ఏదో టీవీకి వలగొట్టి వస్తాయి, ఏం లేవని. అలా చేసావా? 2-3 సార్లు చేసిన. ఎక్కడ? అంత ఐడియా లేదు సార్, అది కరీంనగర్లోనో ఎక్కడో తెలియదు కానీ చేసిన. టీవీ వలగొట్టేసిన. అమ్మాయి అది దానికి ఇట్లా మస్తు కష్టపడ్డా సార్. ఆ తాళాలు వలగొట్టడానికి ఆడ కొంచెం ఏరియా కొద్దిగా సీరియస్గా ఉన్నా అన్నట్టు. మనం ఏం చేసినా అర్థమైపోయే సిచ్యువేషన్ ఉంది ఆడ. అందుకే జర సిన్సియర్గా ట్రై చేసుకుంటే మెల్లగా పని చేసిన, అది ఏం దొరకలే. పిచ్చి వేసి టీవీ గుద్దిన, టీవీ వలిగిపోయింది డిస్ప్లే. సాల్ టీవీకి ఫైన్ అని చెప్పి వచ్చేసినాయి. ఇప్పుడు సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా బ్రేక్ చేస్తావా? సెంటర్ లాక్ ఎప్పుడు మనకు తగలేదు, నేను చేయ ఓన్లీ లాక్. సెంట్రల్ లాక్ అనేది సెంటర్ లాక్ ఉందనుకో సార్, కిటికీ కొట్టేస్తా. కిటికీలు ఉంటాయి పక్కకి, డబల్. సెంటర్ లాక్ అంటే పెద్ద డోర్ వస్తుంది, సైడ్ కిటికీలు ఉంటాయి. కిటికీలకి గ్రిల్స్ వస్తాయి, ఆ గ్రిల్ కూడా విక్తా డైరెక్ట్. ఇలా గ్రిల్ అంతా ఈజీగా రాదు కదా, నట్లతోటే ఉంటుంది ఈజీ. తీసి లోపలికి వెళ్తావా? కొన్నిసార్లు కొంతమంది అంటే బాల్యంగం కాకుండా కొంతమంది దొంగతనం వెళ్ళే ముందు పూజలు చేయడం చేస్తుంటారు అంటే వాస్తవేనా? ఏమో, అది మనకు తెలియదు సార్. మనదంతా డైరెక్ట్ అటాక్ ఉంటుంది. అంటే పొద్దున్న బయలుదేరగానే దొంగతనం చేయాలనుకుంటే అది దొంగతనం చేస్తాం అంతే.
కానీ పూజ చేయడం నాకు పైసలు సంపాదించి ఏమి ఉండేది సార్ మనది, పైసలు పెద్ద సంపాదించుకోవాలి అని ఏమి ఉండేది. నా జేబులో 10,000 వచ్చినాయి అనుకో ఆటోమేటిక్ చేస్తా. ఎక్కువ అంటే ముట్టుకొని నేను 60,000, 70,000, 30,000, 1,00,000, 2,00,000 ఉన్నాయంటే ముట్టుకొని నేను ఆ పైసలు అయిపోయేదాకా. ఏం చేస్తావు డబ్బులు రాగానే? బయటికి వెళ్తావా లేదా హైదరాబాద్లో ఉంటే ఎంజాయ్ చేస్తావు? హైదరాబాద్ సముద్రం కాదు సార్, ఏడ తిరిగినా ఎక్కడ పోయినా మొత్తం ఏవి కావాలంటే అవి దొరుకుతాయి. ఇక బయటికి ఎందుకు, బయటికి ఎప్పుడు ఎక్కడ తిరగలేను, ఓన్లీ హైదరాబాద్. డిసిగా నాకు ఇక్కడ మొత్తం వాంటెడ్ అయిపోయాను సార్, నేను వాంటెడ్ అయిపోయి. పోలీసులకు దొరికినప్పుడు ఇంటరాక్షన్ ఈ స్థాయిలో ఉంటుంది? అది ఘోరం సార్, చెప్పలేము, అది నరకం. అల్లువాల్ పోలీస్ స్టేషన్లో నన్ను నరకం చూపించే సార్ డైరెక్ట్. నాకు ఎవరు? ఆయన పేరు సిఐ సారు, ఆ ఎస్ఐ సార్ రాజశేఖర్ సార్ అని ఉండే, మస్తు సిన్సియర్ సార్ ఆయన, నాకు నచ్చిన సార్ ఆయన రాజశేఖర్ సార్ అని చెప్పి. నన్ను మస్తు ఆయనే కొట్టింది సార్, నాకు ఆయన అంటేనే ఇష్టం. ఎందుకు ఏమో తెలియదు సార్, ఆయన అంతా కొట్టి ఇట్లా నా మీద సానుభూతి చూపిస్తున్నారే, ఇది కాదురా ఇదే అన్నారా లైఫ్ అని. ఇంటరాక్షన్ ఇస్తా ఎలా చేస్తుంటారు? ఇక మస్తు ఉంటాయి సార్, స్టిచ్చింగ్లు ఉంటాయి, కాళ్ళు పంగల్ వాపుడు ఉంటుంది, కాళ్ళ మిగ్గలు కొట్టుడు, రోలింగ్ చేసుడు, రాకెట్లు ఎక్కించుడు. అల్లువల్ల ఉన్న కోటింగ్ హైదరాబాద్లో ఏడలేదని నా ఫీలింగ్ సార్. అట్లుండే ఒకప్పుడు టీం గిట్లా మంచిగా ఉండే, క్రైమ్ టీము మంచిగా. క్రైమ్ అంటే ఇక దొంగలను పట్టుట్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండే, మంచి మంచి అనుభవం ఉండే, మంచి మంచి క్రైమ్లా కొందరు సార్లు ఉన్నారు. ప్రసన్న సార్ అని చెప్పేసి ఒక ఆయన, ప్రసన్న సార్ అని ఒక కానిస్టేబుల్ సార్ ఉంటాడు, ఆయన ఒక అర్జున్ అని చెప్పి, ఒక జయరాజేష్ అని చెప్పి 6 feet ఉంటాడు, ప్రభాస్ లెక్క ఉంటాడు. వీళ్ళంతా బాగా డేంజర్ క్యాండిడేట్ సార్ వీళ్ళు అంతా. ఒక టీం మళ్ళీ వీళ్ళు. అదే ఇంగ్లీష్ సినిమా ఉంటాయి కదా సార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమాలో మొత్తం హీరోలంతా దొంగల ముట్టు ఉంటుంది చూసినా, అట్లా వీళ్ళు దొంగలు పట్టుకోనికి. కత్తం ఒకని పేరు బయట పడ్డదంటే కత్తం వాడిని వారం రోజులలో వేసుకొని పిఎస్లో కూర్చోబెడతారు. కెచ్చులు మళ్ళీ ఘోరంగా ఉంటాయి వీళ్ళే, హైటెక్ మొత్తం. మనం ఎంత జాగ్రత్త పడ పట్టుకోవాలని పట్టుకుంటారు వాళ్ళు, అట్లుండే. ఇక దొంగలకు అదృష్టం ఏంటంటే వాళ్ళని అందరూ విడిపోయారు, వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి ఒకరు కుక్కటిపల్లి, ఒకరు బోయినపల్లి, ఒకరు జీడిమెట్ల అట్లా వెళ్ళిపోయారు. మొత్తం విడిపోయినాక మొత్తం ఇక దొంగలకు జర సాధనం వచ్చింది అప్పుడు. ఈ 120 దొంగతనాల్లో ఎన్నిసార్లు దొరికింటావు సార్? పోయినప్పుడల్లా 10 కేసులు, 12 కేసులు. నేను ఎప్పుడు 2-3 కేసులలో పోలే, 6-7 కేసులు, 6-7 కేసులు పోతే మళ్ళీ 6 నెలలు, సంవత్సరం అంటే ఆ కేసులను అయిపోయేదాకా రాకపోదును. కేసులకు తిరుగుడు మనతో కాదు, లోపల ఉండాలి, కేసులను ఖతం చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ బయట ఫ్రెష్గా చేయాలి. ఇల్లు ఫ్యామిలీ గేమ్లు లేవు. కానీ ఒక్కసారి కూడా మీ అమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు? నేను పోనుగా సార్ ఇంటికి, వాంటెడ్ అవుతుందంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా ఇంటికి ఒకసారి పోతా, వాళ్ళని చూస్తా, మంచిగా రా, ఓకే రైట్, పండుకున్నట్టే చేస్తా, కథం ఉచ్చొస్తున్నానంటే బయటకు వెళ్తా, కథం జంప్. ఇక మళ్ళీ ఇప్పుడు ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా క్యాన్వాస్కి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుండే, ఇక వాంటెడ్లు ఉంటుండే నేను. కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు? వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్, ఇక రామాయణం స్టార్ట్ చేస్తారు, వద్దురా బిడ్డ నీకు ఎందుకురా, మంచిగా బతుకురాలరా, ఇంటికాడ ఉండాలిరా అని. ఏడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ అమ్మ వీళ్ళు ఇంత సోది చెప్తారా వీళ్ళు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏం చేయలే, నాకు ఏ పని రాదు. నేను ఏ పని మీద కాంత ఈ పని చేయాలని చెప్పి నేను టార్గెట్ పెట్టుకొని కూర్చోలే. ఆలోచించే టైంలో నాకు లేదు. నేను బయటకు వచ్చిన పోలీసు వాళ్ళు కథం 2 రోజులు గ్యాప్ ఇస్తారు, కథం బాలింగా వచ్చిండ్రా అని చెప్పి మొత్తం కెచ్చులు వేసుకొని ఇంటికి వచ్చేసరి ఇక నేను చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి. పోలీసు వాళ్ళు ఎట్లుండే తెలుసా సార్? మామూలుగా నేను ఆ మధ్యన ఒక సార్ పేరెద్దు, ఆ సారు ఒక దొంగను పట్టేయమన్నాడు సార్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొంగ. ఆడు నాకు జైల్లో పరిచయం. సరే ఇప్పుడు ఆయన కాదని లేక పట్టిద్దాం అనుకున్నా. ఒక దొంగ పట్టించడం అనేది అది పద్ధతి కాదు, నాకు నచ్చది ఫస్ట్. అయితే పట్టిస్తా అని చెప్పిన. ఇక లాస్ట్కు పట్టిద్దామని ఫిక్స్ అయినా సార్. ఇక నేను మంచిగా మారాలంటే వాడిని పట్టేయాలా అని చెప్పి చించలగూడ జైలుకి ములాఖాత్ పోయినా, వానితో మాట్లాడినా, వాని నంబర్ తీసుకున్నా, వచ్చి ఇద్దామనే లోపే నన్ను అరే నేను రారా కలుస్తా అని చెప్పి కానిస్టేబుల్ సార్ పిలిచి సార్ నేను లోపలేమని లోపలేసేసి పిలిచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బా పోలీసు బుద్ధిరా, పిలిచి మరి లోపలేస్తారన్న అని చెప్పి అడిగిన. అన్న నీతో అయితే కదా నన్ను బయట తీసుకొచ్చారు అంటే, లేదురా సిఎస్ఆర్ రావాలి, మాట్లాడాలి నీతోని, అప్పుడే నువ్వు బయటకా లోపలికా అన్నాడు. అట్లన్నా సరే అని చెప్పిన. రాత్రి తిన్నా పన్నా లాకప్లా. పొద్దున్నే ఒక లాండర్ కానిస్టేబుల్, నేను ఎవరో తెలియదు ఆయనకు, వచ్చారే బాబు బాత్రూమ్ అన్నాడు.
బాయ్ బాయ్ అని చెప్పి చాలా గోడ దింకి జంపు. వీళ్ళు క్రైమ్ వాళ్ళు ఉంటే నాకు హ్యాండ్ కప్పులు అవి వేసేసుకోతారు బాత్రూమ్కి. నేను పోతే మళ్ళీ రాను, బాత్రూమ్ పోడే మళ్ళీ వచ్చుడు ఉండేది. వీడు ఎస్కేప్ అవుతారా నాయన అని చెప్పి 4-5 ఉంటారు. నేను బాత్రూమ్ పోతే అక్కడ వచ్చింది కానిస్టేబుల్. మొత్తం గోడ దింకి జంప్ అయిపోయినా నాకు ఫుల్ జ్వరం వచ్చింది సార్. నేను వేరే మా చుట్టాలింటి కాడ వండుకున్నా. మళ్ళీ అల్వాల్ పిఎస్ఓలు లేపారు నన్ను. వారం గ్యాప్లా నా దగ్గర అఫెన్సులు లేవు, నేను ఏం దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు, నా దగ్గర రూపాయి లేదు. నేను పానంబాలకి నేను ఉంటే నన్ను పట్టుకొని ఆ సార్ చనిపోయిండు, కానిస్టేబుల్ సార్ జమదార్ ఆయన. అరే బాలింగం 50 తులాల బంగారం రికవర్ కావాలి, లేకపోతే నీ ఈపు విమానం మోతా అంటుండు డైరెక్ట్. అబ్బా ఈ కొట్టే చంపుతారా నాయన అనుకున్నా నేను. ఇక ఏం కాలేదు, నాకు అర్థం కాలేదు. చల్ అవ్వ ఇట్లా కాదని చెప్పి మళ్ళీ అల్వాల్ పిఎస్ కొత్త కట్టిరు సార్. ఫస్ట్ ఎస్కేప్ నాదే అందులోకి వెళ్ళి. అంతకుముందు ఏ పోలీసు ఎస్కేప్ అయ్యావు? డైరెక్ట్ పొల్యూషన్. అప్పుడు ఎవరు సీఏ? అప్పుడు సీఏ పేరు తెలియదు సార్. సీఏ పేరు తెలియదు కానీ రాజేష్ సార్ ఎస్ఐ ఉండే. ఆల్వాల్ పోలీసులు పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అల్వాల్ పిఎస్ఓలు పట్టుకొని వచ్చినాక రంజాన్ పండుగ అది, మొత్తం బందోబస్తు పోయారు అంతా. పొద్దున వస్తాం రా, నీకు పొద్దున ఉంటుంది కోటింగ్, ఉన్నది చెప్పు, 50 తులాలు కావాలంటే ఏడికి వెళ్ళేవాళ్ళు రా. నీ అబ్బా 50 తులాలు చెట్టు కాస్తున్నాయి, 50 తులాలు వీళ్ళు నన్ను దావదింతారు, మళ్ళీ కొడతారు అని చెప్పి నాకు ఏం అర్థం కాలే. మళ్ళీ సేఫ్ ఇచ్చేసినాడ ఏడా నెరమెట్లు అయినట్టే మళ్ళీ వచ్చారు. అరే బాత్రూమ్ పోరా అన్నారు, బాత్రూమ్ అయినా మళ్ళీ రాలే. కొత్త పోలీస్ స్టేషన్ పక్కనే కదా ఉంటుంది అది రోడ్డు. పాత పోలీస్ స్టేషన్ కూడా కొత్త పోలీస్ స్టేషన్ కట్టారు. బాత్రూమ్ మొత్తం అద్దాలు పెట్టి దాని మీదకి మళ్ళీ గ్రిల్ ఉన్నది, అద్దాలు అనేది పక్కన పెట్టి గ్రిల్లు మొత్తం బల్లం కొద్ది ఊడవికి పక్కన పెట్టి ఎస్కేప్ అయినా. ఎంబడి పడ్డారు, దొరకలే, భయం కొద్ది దొరకలే. ఒక 2 గంటలు చేంజింగ్ అయింది అల్వాల్ మొత్తం గల్లీలల్లా. ఒక 30 మంది ఎంబడారు నా ఎంబడి, దొరకలే. ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో పారిపోయినప్పుడు 30 మంది చుట్టుముట్టినా దొరకలేదా? దొరకలేదు సార్. వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తే నేను బిల్డింగ్ల మీద ఉరుకుతున్నా స్టంట్లు. వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తే నేను బిల్డింగ్ల మీద స్టంట్లు చేస్తున్నా, అలా దొరకలే. అప్పుడు ఎవరు సీఏ? సీఐ పేరు అంత గుర్తులేదు సార్. అలా సీఐఓలో ఎస్ఐలో తెలియదు. వాళ్ళకి నేను కలవక ముందుకే ఎస్కేప్ అయ్యాను. నైట్ వచ్చినా పొద్దున ఎస్కేప్. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ పోలీసుని అడుగు పెట్టలే. కానీ తర్వాత మరి ఆల్వాల్ దొరకలే. ఈ 120 సార్లు దాదాపు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటావు జైలుకి? ఒక 20-30 సార్లు పోయింది సార్. మరి బెయిల్ వేసినప్పుడు ఆ బెయిల్ డబ్బులు ఎవరు కడుతుంటారు? నేను బెయిల్ తీసుకోను, కేసులు అయిపోయాక రావాలి. జైల్లో ఉన్నప్పుడు ములాఖాతులో అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారా? అప్పుడప్పుడు వస్తుంటారు సార్. నేను జైల్లో నన్ను తెలిసినాక వస్తారు, నెలకోసారో 2 నెలలకోసారి వచ్చి చూసిపోతుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు బాధ ఆలోచన లేకుండా సార్. జైలు ఉంటే జైలు జీతం వేరే ఉంటుంది సార్. గంజా ఎవరి దగ్గర ఉన్నది, బీడి కట్టలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర కొట్టి గుంజుకోవాలి, ఏడ తాగాలి, ఇవాళ ఏం కూర వస్తుంది, కూర ఎట్లుంది, ఇవాళ సోమవారం పప్పు వచ్చింది, ఇవాళ శనగపప్పు వచ్చింది, రేపు పెసరపప్పు వస్తుంది, అవే ఆలోచనలు ఉంటాయి. కేసు ఎంతవరకు వచ్చింది, ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది, ఆ కోర్టు డేట్ ఎప్పుడు ఉంది, అవే సరిపోతాయి సార్. ఈ ఇంటి గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ. మరి ఇంత కరుడు కట్టిన బాల్యంగుకి మారడానికి కారణం ఎవరు? బీనా మేడం సార్. బీనా మేడం అని చెప్పి. ఎవరు ఆమె? ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసరించింది ఆమెనే సార్, బీనా మేడం అని చెప్పేసి. ఉన్నత క్లాసు సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్. నేను ఎక్కడ? ఇక్కడ జైల్లోనే. ఏ జైలు? ఫస్ట్ నేను వరంగల్ జైల్లో చేసిన, తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను తర్వాత చెర్లపల్లికి వచ్చిన. చెర్లపల్లి జైల్లో మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చినవి ఏంటంటే ఇట్లా పరిస్థితి మేడం, నేను చేయలేదు. కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్, చేయకముందుకే పెట్టినా కేసు. ఇక నేను మేడం చెప్పిన, మళ్ళీ మేడం నాకు 3 నెలలు ఆమె దగ్గరనే పెట్టుకుంది, రోజు కౌన్సిలింగ్ చేసింది. ఇక నువ్వు పోయే రైట్ ఇది ఇది కాదు అని చెప్పి మంచిగా కూర్చున్నట్టు చెప్పింది. నేను లాస్ట్ టైం నేను కరీంనగర్ జైల్లో ఉన్నా సార్. నేను అంటే ఒక 3 సంవత్సరాల కింద మాట ఇది. కరీంనగర్ జైలు ఉన్నప్పుడు లోపల ఫోన్ యూజ్ చేశాను నేను. లోపల ఫోన్ యూజ్ చేసుకుంటా ఉన్నా. ఒక గ్యాంగే మెయింటైన్ చేసాం సార్ మేము లోపల. ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేట్లా జైలు సబ్ జైలు, డిస్ట్రిక్ట్ జైలు అది. స్టాఫ్ ఒక 30 మంది ఉంటారు. ఇక అందరికి మనం అంటే భయం, ఇక ఏమో వీళ్ళతో పెట్టుకునేందుకు అని చెప్పి శివకుమార్ గౌడ్ సార్ అని చెప్పి డిఎస్. ఆ సార్ ఏం చేసిండు, వీళ్ళు పాత అబ్యూచువల్ అఫెండర్స్ని అప్పుడు డీజీ సార్ చెప్పిండు అన్నట్టు, పాత అబ్యూచువల్ అఫెండర్స్ అందరిని ఒక దగ్గర పెట్టాలి, పబ్లిక్లో కలపొద్దు, కలిస్తే వాళ్ళు ఏడిపోతారు అని చెప్పి డీజీ సార్ ఒక మాట చెప్తే మమ్మల్ని అందరినీ ఒక బ్యాగ్లో వేసిండు అన్నట్టు.
ఇంకా మాకు ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది మాకు. ఏహే అమ్మ ఏం డిస్టర్బెన్స్ ఉండేది, మాకి ఫుల్ గంజాయి తాగుడు అంత ఎంజాయ్ చేసుడు. అట్లా చేసినప్పుడు ఇక నేను ఆ గంజాయి మధ్యలో జవాన్ సార్లను ఎవ్వరిని రెస్పెక్ట్ ఇచ్చేది కాదు, ఎట్లా పడితే అది తిట్టేది, ఇలగొట్టేది. వాళ్ళందరూ పగబెట్టుకున్న నా మీద, వీడు ఎప్పుడైనా దొరకకపోతారా అని. శివకుమార్ గౌడ్ సార్ ఏం చేసిండు, నేను ఎవరినైతే చూసుకొని రెచ్చిపోతానో వాడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసిండు. చంద్ అని చెప్పి ఒకడు ఉంటాడు నా ఫ్రెండు, వాడు రౌడ్ షీటర్, రాడు గోదావరికన్లా, వాడు మర్డర్ కేసులు ఉన్నాడు. వాడు నేను బాగా క్లోజ్ అన్నట్టు. ఆడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసేసినాక ఏజీ గ్రౌండ్లో ఆయన పంపినాక మేము ఎప్పుడు వస్తామా అని చూస్తే ఒకరోజు ఫుల్ అల్చల్ చేసేసినాం. మేమున్న 9 మంది అందరు చేతులు కోసుకుర్రు, ట్యూబ్లైట్ వలగొట్టి అంగమంగం వేస్తే మా మీద నైట్ లాఠీ చార్జ్ చేసిర్రు. ఒక 30 మంది పొట్టు కొట్టిరు సార్. కొట్టి నేను అన్న సార్ నేను ఈ జైల్లో నా వరంగల్ పంపురు అంటే వరంగల్ అన్ని ఏజీ గ్రౌండ్లో పంపారు. ఏజీ గ్రౌండ్లో పంపినాక ఏజీ గ్రౌండ్లో ఇప్పుడు వరంగల్ అంటే తెలంగాణ స్టేట్లో పనిష్మెంట్ జైలు ఇచ్చేది హై సెక్యూరిటీ బ్యారక్ అంటే అది వేరే నరకం. అది జైల్లో నరకం అది. అందులో మమ్మల్ని వేసిర్రు. కానీ అలాగే ఫ్రీడమ్ ఉంటుండే మాకు. మేము వరంగల్ జైలు 2 ఎస్కేప్ అయ్యారు, మేము ఉన్నాము ఇట్లా. అప్పటి నుంచి సంపత్ సార్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని 24 hours లాకప్ చేసేసి సార్. అప్పుడు జైలు కనబడ్డది మాకు. అన్నం లోపలికే రావాలి, తాళం తీసుడు లేదు. ఏదో నరకం సార్ అయ్యా మాకు. ఒక ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఒక రకంగా టార్చర్ చూపించారు మాకు. 16 నెలలు ఉన్నా సార్ నేను సింగిల్ లాకప్, 24 hours లాకప్. అప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు గుర్తుకొస్తారు, ఇంటి వాళ్ళు గుర్తుకొస్తారు. అప్పుడు నాకు ఇంట్లో అమ్మాయి ఏందిరా బాయ్ బతుకు, ఇంటిగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన తట్టింది. మస్తు ఆలోచన సార్. ఇప్పుడు జైలుకు ప్రతి ఒడు వస్తాడు సార్, ఒక కేసులో వస్తారు, మామూలుగా చిన్న కేసు ఇవ్వడం సార్, లవ్ కేసులో కానీ దొంగతనం కేసులు ఎక్కువ పెట్టుకోండి సార్. వచ్చిరా అనుకో నేను బయటికి పోవాలని ఆలోచిస్తారు. మళ్ళీ రాకుండా ఏం చేయాలని కూడా ఆలోచించాడు సార్. ఆనే పోతుంది జైలు ఉన్న చెప్పమ్మకుంటే ఫస్ట్ బయట పడాలి, ఏముండదు ఆడ. బయటికి పోయినా ముచ్చారు, తర్వాత ఏమైనా ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు ఫస్ట్ బయటికి పోవాలి, అది ఒక్కటే ఆలోచన ఉంటుంది. నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, బెయిల్ చీట్ వస్తే కథం, నా పేరు వచ్చిందా అని అడుగుతారు. కానీ ఆలోచన ఉండదు. మళ్ళీ బయటకు పోయినాక మళ్ళీ అదే దోస్తులు తాగదాం రారా అంటే పోవాలి, తాగిన మాత్రం ఏదో చేయాలి. కానీ బీనా మేడం ఎలా మార్చారు? బీనా మేడం నన్ను చూపించింది సార్ అద్దంలా, ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీనా మేడం. ఇప్పుడు పిచ్చోని భాషనే చెప్తారు, మంచి భాషనే చెప్తారు. నేను ఒక టైప్ ఆఫ్ సైకో. నేను నా వేళ వచ్చి నాకే చెప్పింది, ఇట్లా కాదు నువ్వు ఉండాల్సింది ఇట్లా. నాకు కోపం బాగా ఎక్కువ ఉంటుంది. నాకు నా ఫీలింగ్ ఏంటంటే సార్ నేను కరెక్ట్ మాట్లాడతాను, అది ఎదురు తప్పు అనిపిస్తుంది. నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పా. అందుకే లొల్లిలు ఇప్పటికీ నాకు కోపం అనేది మస్తు ఉంటుంది. నేను మొన్న 1.5 సంవత్సరం నుంచి నేను ఉప్పలే చేసిన సార్. ఉప్పలకి వెళ్ళి వీడికి రాని ఇట్లా కారణం నా కోపమే. ఆ కోపం నాకు ముఖం ఒకటి బయట మాట్లాడితే నాకు నచ్చదు సార్, నేను తిట్టేస్తా. అవసరమైతే ఆమె మార్పులో ఆమె మార్చడంతో మార్చావా సార్? అంటే అప్పుడు నేను జైల్లో ఇంకా దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక ఫోల్డరే డిలీట్ చేసిన సార్. నేను డిలీట్ చేసిన, బయటకు వచ్చిన, సార్ని వచ్చి కలిసిన. నాకు ఇంకోటి మా క్లాస్లో సార్, ఉన్నతి క్లాస్లో ఒక స్పెషల్ ములాఖాత్ అని ఉంటుంది. ఆ స్పెషల్ ములాఖాత్ దాని మీనింగ్ ఏం తెలుసా సార్? ఇప్పుడు జైల్లో నేను జైల్లో పడ్డా, ఎవరి కోసం పడ్డా సార్? దోస్తుల కోసం. ఫ్రెండ్షిప్లో పోయినా, ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేసిన, తాగింది ఫ్రెండ్స్ తోటి, దోస్తులతోటి చేసింది మొత్తం దోస్తులతోటి. నేను జైల్లో పడితే దోస్తులు ఎవరు రాడు, మళ్ళీ ఫ్యామిలీ రావాలి. ఒక్క పాయింట్ కాడ ఆగిపోయినా సార్. నేను ఇంత చేసినా ఏం చేసినా మళ్ళీ ఎవరు వస్తారు? ఇంట్లో వస్తారు. ఇక బ్లడ్ రిలేషన్ అంటే గదే కదా సార్, దోస్తులు వస్తారు, రాడు, ఎవ్వరు రాడు. 99% ఎవ్వరు రాడు సార్. దోస్తుల వల్లనే మనం జైలుకి వస్తాము, ఆ దోస్తులే మనం రారు. మళ్ళీ బయటకు వస్తే ఆయమామ అంటారు, నడుమమ్మ తాదమ్మంటారు. ఆడు పెట్టేది 100 రూపాయలే, తర్వాత మనకు 10,000 పడుతుంది. ఫస్ట్ మనం చెడగొట్టేది వాడే దోస్తు, ఒకడు ఉంటాడు. అట్లా బాగా ఆలోచించాను సార్ నేను. మా అమ్మ మా నాన్న వచ్చారు, నాతోటి ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరి పేరెంట్స్ని పిలిపించి ఇదే చెట్లపల్లి జిల్లా స్పెషల్ ములాఖాత్ పెట్టిస్తే నేను ఏడు చేసిన సార్. నాకు ఏడుపు రాదు సక్క. పోలీసులు కొడితే పోలీసులు అంటారు, అరే ఏడుగురా నీకు కట్లు ఇప్పేస్తామంట. నాకు ఏడుపు రాదు, వాళ్ళు ఇప్పారు. అట్లా ఫస్ట్ టైం ఒక మస్తు ఏడు చేసిన సార్ మా వాళ్ళని చూసి, మా అమ్మని నాన్నని తమ్ముని చూసి.
ఇంకోటి నేను ఇట్లా కాని కారణంలో మా తమ్ముడు సార్ వాడి ఇంటోళ్ళని అంత కేర్గా తీసుకున్నాను కాబట్టి నేను మా ఇంటోళ్ళ మీద ఫోకస్ పెట్టలేకపోయినా. వాళ్ళకి ఏం కష్టం రాకుండా మా తమ్ముడు చూసుకుంటుండు కాబట్టి నేను వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకినారో నాకు దెబ్బ బాగా అనిపిస్తుంది. వాళ్ళే మంచిగా చూసుకున్నాక నాకు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేకుండే నాకు. ఫస్ట్ టైం మా తమ్ముడు ఎంత కష్టపడుతుంది మా ఇంటోళ్ళ కోసం, మా అమ్మ నాన్న కోసం అని చెప్పి బాగా అయినాక మేడం మంచిగా కూర్చొని మంచిగా చెప్పింది సార్ ఇట్లా కాదురా బాబు ఇట్లా ఉండాలి అని చెప్పి మొత్తం అన్నీ మంచిగా అంత ఎక్కించింది సార్ మైండ్లో. ఎక్కించినా బయటకు వచ్చినా సరే అంతా కలిసినా సార్ని కలిసిన సార్ నేను పెట్రోల్లో పని చేస్తాను. హెడ్ ఆఫీస్ పంపించారు. హెడ్ ఆఫీస్ శ్రీమణి సార్ అని ఉంటాడు. ఆ సార్ని కలిసిన ఏడేశ్వరా బాబు అన్నాడు. సార్ చెట్లపల్లి అయితే నాకు దగ్గర అవుతుంది సార్, చిట్టపల్లి జిల్లా వేసి అన్నాను. చెట్లపల్లి మంది ఎక్కువ ఉన్నారా ఉప్పలు అయ్యాయి అంటే మనం ఏం చెప్పలేక లేదు కదా సార్, మనం అడుక్కుంటున్నాం, జాబ్ అడుక్కుంటున్నాం, మనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి అని చెప్పి నేను సరే అని చెప్పి ఓకే అన్నా సార్. పోయినా జాబ్లో జాయిన్ అయినా. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక కష్టం పని చేస్తున్నాను నేను. ఇక అంత కొత్తగా ఉన్నది నాకు. స్టార్టింగ్ పోయిన రోజే పెట్రోల్ కొట్టమంటే డైరెక్ట్ అది మీద కొట్టేసిన. నాకు తెలియదు ఎట్లా వాడాలో. ఆ గన్ను క్లచ్ పడలేదు, క్లచ్ ఆటోమేటిక్ వాడి ఉన్నది. ఆయన దక్కని తీసుకుని ఆయన ముఖం మీద కొట్టేసిన పెట్రోల్ అంతా. అన్న కంట్లో పడ్డది, ముత్తుకుంటుండు. అన్న నీ దండం పెడతా అన్న, ఫస్ట్ టైం డ్యూటీకి ఎక్కిన నేను అంటే ఏమనలేదు సార్ ఆయన. సరే బాబు జర చూసుకో అన్నాడు. ఇక ఒక 2 నెలల జీతం నా అటే పోయి సార్. పెట్రోల్ మళ్ళీ డీజిల్ కొట్టుడు, మళ్ళీ పెట్రోల్ కొట్టుడు, మళ్ళీ ఒక మైండ్ సెట్ చక్కగా లేక పైసలు మర్చిపోడు. ఉప్పల్లో ఏంటంటే చిల్లర గిరాకి బాగుంటుంది. 200, 100, 100, 200, 200 అని చెప్పేవరకల్లా పైసలు మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు. అట్లా డైలీ 600, 700 షార్ట్. అట్లా నా జీతం మొత్తం అటే పోవు. తర్వాత ఒక 6-7 నెలల తర్వాత నాన్నకు బాగా లేకుండే సార్. ఇక నాన్నకు క్యాన్సర్ వచ్చింది, మొత్తం అంతా గడ్డ వచ్చేసింది. ఆయన టెన్షన్లో పడిపోయినా నేను, అట్లా పైసలు పోయినాయి. అప్పుడు అదే మూమెంట్ నన్ను పోలీసులు పట్టుకొని వచ్చారు. మా సారు, మా జనారెడ్డి సార్ ఫోన్ చేస్తే, మా సంపత్ సార్ ఫోన్ చేస్తే మా సుమన్ సార్ని పంపిండు. ఆయన ఇక మొత్తం మహేష్ బాబు లెక్క వచ్చి నన్ను సేవ్ చేసిండు సార్. దేవుళ్ళకి వచ్చి సేవ్ చేసి, లేకపోతే నన్ను పట్టుకోతారు 10 మంది వాళ్ళు. ఏ పోలీస్ స్టేషన్ అది? వాళ్ళు మేడిపల్లి అంటారు, వాళ్ళు ఎవరో తెలియదు సార్. క్రైమ్ వాళ్ళు పేరు చెప్పారు, పలానా పోలీస్ స్టేషన్ అని చెప్పారు. ఇక ఆ సారు డైరెక్ట్ వచ్చి పట్టుకున్నాను నన్ను. మీరు తీసుకోవడానికి లేదు, ఆయన మా దగ్గర పని చేసుకుంటుండు. ఆ 10 మంది ఒక్క దిక్కున్నాడు, నేను ఒక్కడిని, మా సార్ నా ముంగట మొత్తం రౌండప్ చేసి పట్టుకుంటారు. నాకు కోపం వస్తుంది, నేను ఏం చేయలే, నన్ను ఎందుకు పట్టుకుంటారా అని. మా సుమన్ సార్ ఏమన్నాడు, అరే వద్దురా నేను మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడి వాళ్ళని పంపించేసింది సార్. నాకు అంత ఎవరు వస్తారు సార్, ఎవరు వచ్చి మాట్లాడారు సార్, పట్టుకోనికి వస్తే ఎవ్వరు రారు. కానీ నాకు ఇంత సపోర్ట్ వచ్చింది. నేను ఏమనుకోవాలి సార్, నేను ఒక దొంగని మారిపోతున్నాను. నేను మారితే వాళ్ళకి ఏమైనా వస్తాయా సార్? ఇప్పుడు బీనా మేడం ఎవరో నాకు తెలియదు, నన్ను మార్చడానికి ఆమె అంతా చూస్తుంది. ఇప్పుడు సార్ వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేస్తారు సార్. నాకు ఇప్పుడు పైసలు లేవు సార్, 200 అంటే తీసుకోరా అని సార్. ఎందుకని అడగరు, తీసుకోరా. వచ్చిన నువ్వు బయట ఉండకురా, పంపులే ఉండు అన్నారు. పంపులో ఒక రూమ్ ఇచ్చిర్రు నాకు. పంపులో డ్యూటీ చేసుకుని ఇంటి అంటే పంపు. నాకు బయట ఏం పని ఉంటుంది సార్, ఏముండదు. నేను ఒక్కనే ఉంటాను, అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు. ఏమున్నా నేను పంపులనే తినుడు, పంపులనే వండుడు. అట్లా 3 నెలలు ఉన్నా. తర్వాత బయటకు వచ్చేసాను నేను. ఇక బయటకు వచ్చేసినాక అమ్మ ఇట్లుండి మా మేనమరదలు అయితే సార్, ఆమెను చూసి పెళ్లి చేసుకుంటావారా అన్నారు. అదే మనకి లవ్లు గివ్లు అయితే ఏం లేవు ఫస్ట్ నుంచి. సరే మీ ఇష్టం చేసుకోమంటే చేసుకుంటా అన్న. ఫస్ట్ నా గురించి చెప్పురు వాళ్ళకి అని చెప్పిన. వాళ్ళకి తెలుసు చేసుకుంటా అన్నది. నేను మాట్లాడతాను చెప్పినాను. నేను ఇది సంగతి మారిపోయిన, ఇప్పుడు మంచిగా పెట్టడం పని చేసుకుంటా అంటే చేసుకో. నేను బలవంతం ఏం లేదు. మళ్ళీ తర్వాత నా గొంతు కోసినావు అని చెప్పి మీ అమ్మ అనొద్దు, నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసాడని అనొద్దు. ఆ పేరు నాకు వద్దు. ఇప్పుడే చెప్పానంటే చేసుకుంటాను. సరే అని చెప్పిన. సార్ని వచ్చిన, మా సార్ పెళ్లి చేసుకుంటున్నా సార్, నాకు అడ్వాన్స్ కావాలి సార్ అంటే 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. పెళ్ళి పెద్ద ఏం లేదు సార్, చిన్న గుడిలో తీసుకొని ఒక 60,000-70,000 ఖర్చు వచ్చింది. పెళ్లి చేసుకున్నాక అప్పటికి నాన్నకు బాగా సీరియస్ అయిపోయింది సార్. ఆయన కోసమే చేసుకున్నాను నేను. మా నాన్నకి నాకు అర్థమైపోతుంది లోపల, నాకు గుర్తుంది ఇక మా నాన్న ఇక అయిపోయింది మా నాన్న పని. ఎంత గడ్డ వచ్చే క్యాన్సర్ గడ్డ సార్ బాగా చిన్నప్పటి నుంచి. ఆయన అప్పటి వాళ్ళు ఎట్లుంటే సార్, చుట్ట బాగా తాగుతుండే స్మోకు. నేను ఒక 5-6 డబ్బాలు తాగుతుండే సార్ సిగరెట్లు. ఎవరో సిగరెట్ డబ్బా మీద చూసి కాదు సార్, సొంతంగా నన్ను అయ్య చూసే నేను
బాగా బంద్ చేయలేదు సార్, ఇంకా బంద్ చేయలేదు, బంద్ చేస్తున్నా. 6-7 డబ్బాలు సిగరెట్లు కాల్చేది, 60-70 సిగరెట్లు కాల్చేది, ఇప్పుడు 3-4 సిగరెట్లు తాగుతున్నా. అంటే మీ నాన్నగారు లాస్ట్ స్టేజ్లో దగ్గర ఉన్నావా? ఉన్నా సార్, నా చేతుల్లో పోయిండు. ఇక ఒక 2 రోజులు అయితే జనవరి 31 ఈ సంవత్సరమే సార్, జనవరి 31కి ఫోన్ చేసి బాగా ఏడ్చిండు, నేను చచ్చిపోతా కానీ రావా, డ్యూటీలో ఉన్నా నేను అంటే. అప్పటికి పెళ్ళి అయిపోయింది సార్, మా వైఫ్ గిల్ నాతోనే ఉంటుంది. ఇక నాకు మంచి అనిపించలేదు. సార్ చెప్పిన, సార్ మా నాన్న బాగాలేడు, ఊరికి వెళ్తున్నా సార్, ఒక 2 రోజులు లీవ్ కావాలంటే పోరా బాబు అన్నాడు. పిటిషన్ రాసిచ్చిన, ఊరికి పోయినా తెల్లారి సీరియస్ అయ్యింది సార్. ఇక నన్ను చూడంగానే సీరియస్ అయ్యిండు, బాగా ఆయాసం వచ్చుకుంటా, ఎంత బ్లడ్ బ్లీడింగ్ ఆరుతున్నాయి. ఇక హాస్పిటల్ తీసుకోమని హాస్పిటల్ గజ్వెల్ దగ్గర సర్కార్ దవాఖాన తీసుకొని మా 2 సూదులు ఇచ్చిండు. అప్పటికే గిరినాటకు ఊర్లో జాగమ్మినా సార్, అర్ధ ఎకరం జాగమ్మినాం మా నాన్న ట్రీట్మెంట్ కోసం. 6-7 లక్షలు ఖర్చు అయినాయి మంచిగానే. కానీ ఇక బత్తడు అనుకున్నాం సార్, అది ఇంత గడ్డని తక్కువ సగం తగ్గినాక అయిపోయింది సార్. ఇక నా చేతుల్లో నేను ఎత్తుకొని వచ్చిన, ఇట్లా మంచమే వండుకోబెట్టిన, అన్నే కూర్చున్నా నేను ఇట్లా. పొద్దున్న 6 గంటలకు సార్ హాస్పిటల్ ఎత్తుకొచ్చాడు కూర్చోబెట్టిన, కథం ఇట్లా కన్ను మూసుకుంది. మా అమ్మ వచ్చి లేస్తలేడు, ఇక పాడిపోయాను. ఇక అది నాకు జీవితంలో పెద్ద దెబ్బ సార్. ఇక నేను ఎవరినైతే చూసి పెరిగినో ఆయనే లేడనే నాకు మొత్తం బ్లైండ్ అయిపోయింది సార్. ఇక నాన్న అయిపోయిండు మొత్తం. ఇక అంతా ఇక ఇన్ని రోజులు అంటే బాధ్యత లేకుండా పెరిగినా నేను. తమ్ముడు ఉండే, ఇప్పుడు ఎన్ని రోజులు అని తమ్ముడు చూస్తాడు సార్. ఇప్పుడు నేను మంచిగా ఉన్న పని చేసుకుంటాను, నెలకు 10,000 జీతం వస్తుంది నాకు. ఇక నా ఖర్చులకే నేనే అంటే ఇక వాళ్ళని చూసుకునేవో సార్. ఇక బాగా తగ్గించుకునే, ఇక అట్లా అయిపోయింది సార్. బాలింగం చిన్నతనాల దొంగతనం చేస్తున్న బాలింగంకి, దొంగతనాలు చేస్తున్నప్పుడు ఇంటికి పోలీసులు రావడం, పోలీసులు చూస్తే పారిపోయే బాలింగానికి మారిన తర్వాత ఎలాగుంది సార్? మారిన తర్వాత బాలింగం జీవితం ఎలాగుంది? ఇప్పుడు రాజా సార్, నేను ఇంకో రోడ్డు మీద అదే నేను ఏదైతే పోలీస్ స్టేషన్లో నా క్రైమ్ స్టార్ట్ అయిందో అదే పోలీస్ స్టేషన్ బస్సు ఎక్కితే నాకు మస్తు గర్వంగా ఉంటుంది సార్. నేను ఆ పోలీస్ స్టేషన్ చూస్తే బస్సులో దొంగతనంగా పోయినా కానీ తలకాయ కిందికి వేసుకొని పోతున్నామ్మా పోలీస్ స్టేషన్ అని. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ మీకు ఇట్లా బ్యాగ్ వేసుకొని ఇట్లా నడుచుకుంటూ పోతే ఆ ఫీలింగే వేరు సార్. నాకు కోరిక ఉండే సార్, మా ఊర్లో నేను అడుగు పెడితే ఎవడో ఒకరు ఫోన్ చేసి చెప్తున్నా ఇన్ఫార్మర్లు, సార్ బాలింగం వచ్చింది సార్. ఈ పోలీసులు ఏం చేస్తారు, ఆయనకు 2,000 ఇచ్చి పెడతారు. నేను కనబడంగానే పోలీసారు అట్లా దొంగతనంగా పోయిన రోజు చాలా ఉన్నాయి సార్ మా ఊర్లో. నాకు అప్పుడే అనుకున్నా, నేను ఎప్పటికైనా సరే మా ఊర్లో ఎగిరేసుకొని తిరగాలని. ఇప్పుడు ఒకప్పుడు నన్ను చూస్తే భయపడుకుంటా కంప్లీట్ పోలీసులు చెప్పేటోళ్ళు, ఇప్పుడు నన్ను చూడంగానే అరే బాలుగాడు వచ్చిందా అని చెప్పి నమస్తే ఎట్టి చేతి కలిపి, ఎట్టుందిరా జీవితం మంచిగుందారా అని చెప్పి అందరు మాట్లాడిస్తారు సార్. నాతో ఊళ్ళో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో. ఇప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు సార్. అరే వాడు మంచిగా మారిండు, పెళ్లి చేసుకున్నాడు, మంచిగా జాబ్ చేసుకుంటుండ్రా. ఇంతకన్నా లైఫ్ ఏం కావాలి సార్? నాకు ఓట్లొద్దు ఇట్లొద్దు. నాకు ఇప్పుడు నెలకు రోజుకి 500 కూలి ఇస్తారు సార్. సార్ నాకు అది మస్తు హ్యాపీగా ఉన్నా నేను. బాలింగం మీలాగా చాలామంది కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగైతే నువ్వు చెడిపోయావు, చెడు స్నేహం వాళ్ళు చెడని చెప్తున్నావు, అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఎదురవుతుంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తా సార్, ఇగో వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు అనేది కాదు, మన తెలివి మనకు ఉంటుంది సార్. మనము అన్నం వండుతున్నామంటే అన్నం బదులు కూర వండుకోవాలి, కలుపుకొని తినాలని ఒక తీరు ఉన్నది సార్. మనం ఇప్పుడు క్రైమ్లోకి తెలియక వచ్చినాం, కానీ రాని క్రైమ్లోకి ఒకటే ఉండదు సార్. వచ్చుడు అనేది బాగా కష్టం. నాకు 11 సంవత్సరాలు పట్టింది. ఎట్లా వెళ్ళిపోయిన దోస్తులతోటి, అది ఊపి సార్. అది ఒక్కసారి ఫేమస్ అయినామనుకో, తెలుగు వచ్చి పట్టుకోతారు. మన దగ్గర ఏముండదు, దెబ్బ పడుతుంది సార్. ఇప్పుడు ఎట్లా అంటే రాకి చేపని ఇట్లా పొట్టు తీస్తారు చూసినా, అట్లా రాకుతారు దెబ్బలు. ఇప్పుడు నాకు సార్, నేను ఇప్పటికీ మా సార్లను ఎంక్వైరీ అయ్యారు మీరు, డైలీ అసిక్లోఫినాకు గోళీలు రోజు 2 గోళీలు వేసుకుంటా సార్. నేను నాకు వేసుకోకపోతే ఈ సైడ్ మొత్తం నాకు అంతా గుంజుతుంది సార్. 12 గంటలకు ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు షేక్ అవుతుంది, గోల్ వేసుకోవాలి నేను. నా పరిస్థితి అది. పోలీస్ దెబ్బలు ఎప్పుడో 30-40 సంవత్సరాలు లేస్తే అంటారు కదా, ఇప్పుడే లేస్తున్నాయి సార్. అన్ని దెబ్బలు తిన్నా నేను. దెబ్బలు తిన్నా కానీ సార్ నేను పట్టుకోకపోతే అమ్మ కొడుతురు తిరాబాయి అమ్మ ఆపేది చెప్పినా అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ దెబ్బలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి సార్. ఒక కాలు చక్క పనిచేయదు నాది, ఈ చెయ్యి మెడలు మొత్తం నరాలన్నీ గుంసాయి. పోలీసుల దెబ్బలే సార్ అవన్నీ. నేను ఏమో అనుకుంటా కానీ కరెక్ట్ ఉప్పల్లో పని ఎక్కువ ఉంటుంది సార్.
కరెక్ట్గా గంట 2 గంటలు గిరాక్ మీద పడ్డది అనుకో, నాకు మైండ్ పనిచేయదు. ఇక అంతా గుంజుకుంటా కోపం పెరుగుతుంటుంది. ఇక కస్టమర్ల మీకు రేస్ అవుతుంటాను నేను. ఇక ఆడు కరెక్టే ఉందనే అంటాడు, నాకు 200 అయిన వాడి 200 కొట్టినాక ఉందా అని అంటాడు. తప్పాడ నా దగ్గర నాకు తెలియకుండా నేను మళ్ళీ వాని మీద రివర్స్ అవుతా, నువ్వు 200 అని చెప్పి అంటున్నావు ఏందిరా అని. అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది సార్. ఆ నొప్పికి ఏం చేయాలో అర్థం కాదు, మైండ్ పనిచేయదు. ఇక మళ్ళీ చేసే పక్కకు పోయి టాబ్లెట్ వేసుకొని 2 నిమిషాలు కూర్చుంటే అప్పుడు మైండ్ రిలీఫ్ అవుతుంది. అప్పుడు ఆలోచిస్తే తప్పు నాదే ఉంటుంది. అంత ఇబ్బంది ఇప్పుడు అవుతుంది సార్. నాకు మంచిగానే బతున్నా, అంత మంచిగా ఉన్నది, కానీ ఆ దెబ్బలు అనేవి ఉన్నాయి సార్. ఇప్పుడు పూరగాళ్ళకి చెప్తే ఏమనిపిస్తుంది అయితే సార్, అమ్మ ఈడేందా సోది చెప్తుండు, మనకు తెలియదా అనుకుంటారు. చాలామంది డే అఫెండర్స్, నైట్ అఫెండర్స్ అవుతుంటారు. తర్వాత హెచ్బి కాకుండా ఇంకా వేరే చైన్ స్నాచింగ్ అంటూ, లేదా మర్డర్ కేసుల్లోనూ, లేదా గ్యాంగ్స్టర్గా అవుతుంటారు. ఆ ట్రాక్లోకి ఎందుకు వెళ్ళకుండా నువ్వు ఒక దగ్గర ఆగిపోయావు? నేను వెళ్ళినా సార్, నేను రౌడీ ఫీల్డ్ వెళ్ళినా, రౌడీ ఫీల్డ్లో వెళ్ళినా సార్. నేను అంటే రౌడీలతో అంటే నేను వాళ్ళని చంపలేదు, తిరగలేదు, కానీ రౌడీలతో ఉన్నా నేను. అలా సిచ్యువేషన్ ఎట్టుండేది సార్, మనలో మనమే. ఇప్పుడు నేను కొంచెం 2-3 కొట్టలో ఫేమస్ అయినా అనుకో, నా పక్కన నన్ను చంపుదామని చూస్తాడు. అది నా కళ్ళారా నన్ను చంపుదామని చూసి నా ఫ్రెండ్ కానీ చంపారు సార్. ఉప్పల్ ఉంటాడు క్రాంతి అని చెప్పి, అతను చంపేసారు నా ముంగట. అంటే నన్ను చంపుదామని కెచ్చేసినాక అతను చంపారు. నేను అప్పుడే అనుకున్నా, ఇది ఎప్పటికైనా ఇది డేంజరే, మనం ఎందుకురా, మనకు ఆ స్టైల్ ఎందుకు, ఆ కత్తెలు ఎందుకు, మన ఏదో మనం ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పి నేను పక్క తప్పుకున్నా. నేను మళ్ళీ నాకు ఆల్మోస్ట్ నాకు హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ ఆల్మోస్ట్ అందరు రౌడీ షీట్లు నన్ను గుర్తుపడతారు సార్. నేను ఆల్మోస్ట్ జైల్లో రౌడీని, బయటకే వస్తేనే దొంగ. డబల్ రోల్ ఇది? డబల్ రోల్ సార్. జైల్లో మొత్తం రౌడీ నేను. ఎట్లా అంటే నేను ఎవ్వరి జోలికి పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జోలికి వస్తే సినిమా వేరే చేస్తా, ఇక అది వేరే ఉంటుంది. ఇక అట్లా అందరు నన్ను లైక్ చేస్తారు రౌడీ చీటర్లు. ఇట్లా అరే ఆరా తమ్ముడు బయట వచ్చి కలవరా, హే కలర్ ఎక్కడ నువ్వు, ఈయనే ఆయ్ బాయ్ అంతే, ఈయనే మనది. కానీ బాల్యంగా వచ్చిన లాస్ట్లో 2 క్వశ్చన్స్ అడుగుతా. నీ జీవితం అంతా చాలా విషయం చెప్పావు. చెడు స్నేహం వల్ల అందులో ఊబిలో ఉన్నది, క్రైమ్ అనేది ఒక ఊబి అనేది ఒప్పుకున్నావు, అందులో బయటపడ్డావు, మంచి జీవితంలో ఉన్నావు. ఇప్పుడు జైలు అధికారుల సహకారంతో పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు. కానీ ఫైనల్గా 2 క్వశ్చన్స్. ఒకటి, దొంగతనం జరగకుండా వాళ్ళ ఇంట్లో ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి. రెండో క్వశ్చన్, ఇప్పుడున్న యువత చెడుదారి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ది ఏమనేది సార్, మీరు అంటే ఆఫెన్స్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని పాయింట్లు చెప్పావు. పెద్ద కప్ప వేసుకున్న చిన్న లిక్ ఉంటుంది కాబట్టి ఈజీ కూడిపోతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన తాళాలు తీసుకుంటారంట. ఇకపై దొంగతనం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానిది ఏం లేదు సార్, చిన్నదే సార్. ఇప్పుడు నా ఇంట్లో ఏమవుతుంది అనేది నాకు తెలుసు, నీ ఇంట్లో ఏమవుతుంది నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు పక్కన ఇంట్లో నువ్వు పట్టించుకోకపోతే నీ ఇంట్లో ఎవరు పట్టించుకోడు, అంతేనా సార్? నువ్వు పక్కన ఇంటితోటి ముచ్చలు పెట్టి నీకు పని ఉంటుంది, కానీ ఇప్పుడు ఊరికి పోతున్నావు, నువ్వు ఆగమాగం పోతావు, పక్కన చెప్పాలి. ఇది అయితే పొల్యూషన్లోకి చెప్పాలన్న అడ్రస్ నాది. మేము ఇన్ని రోజులు ఊరికి పోతున్నాం సార్, మా ఇంటి మీద బీటీ ఏరి. కానీ ఉదయం టైంలో బయటికి వెళ్తే అప్పుడు ఏం చేయాలి సార్? ఒకటి సార్, చేయాలనుకుంటే ఎట్లనే చేస్తాడు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక గాలికి దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఉంటుంది సార్, అది పోతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఉండేది హైదరాబాద్లో, ఊర్లో పల్లెటూరు అయితేనేమో ఒకడు ఆడికెళ్ళి వస్తున్నా అంటేనేమో ఈడ చెప్తారు, ఈడు ఎవడో రా కొత్తూరు రోడ్ వస్తుండీడు అని చెప్పి 100 కళ్ళు ఉంటాయి అని మీద. ఇది హైదరాబాద్ సార్, ఇది గడికి ఒకడు కొత్త వస్తుపోతుంటాడు, ఎవడు పట్టించుకోడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి సార్, అంతే. ఓకే. రెండోది, ఇప్పుడున్న యువతకి మెసేజ్ ఏంటి ఇస్తావు? అంటే వాళ్ళు నీలాగా చెడుదారి పట్టమంటావా, లేదా నీ జీవితం నువ్వు పడ్డ దెబ్బలు చూసి వాళ్ళు ఆ ట్రాక్లో రాకుండా మంచి ట్రాక్లో వెళ్ళాలి సార్? ఇప్పుడున్న పోరగాళ్ళు ఎట్టురు తెలుసా, చిన్న 10th క్లాస్ పోరగాళ్ళు ఇట్లా గంజా తాగుతుండు. నేను చూస్తున్నా కదా పంపు కాడ 10th పోరగాళ్ళు సార్, 10th పోరగాళ్ళు గంజా తాగుతారు. కానీ 9th క్లాస్ గంజా తాగావు కదా. అప్పుడు నాకు సార్, నేను 2015 వరకు నాకు స్మోకింగ్ అలవాట్లేదు సార్. 2015 వరకు నాకు స్మోకింగ్ అలవాట్లేదు. తర్వాత కొద్ది దోస్తులు కలిసి లోపల గంజా స్టార్ట్ చేసిన నేను. ఇక గంజా అంటే విపరీతంగా తాగిన, సైకో అయినా, లోపల పిచ్చనైనా నేను, అంత తాగిన. అది ఒకటి. పోరగాళ్ళు ఎట్టున్నాడంటే సార్, ఇప్పుడు అంత దోస్తాని ఏమరా మచ్చా, నడురా మచ్చా తాగుదాం. ఒక్కొక్కడు నాకు తెలిసిన ఒక పోరున్నాడు సార్, వాడు గంజాయికి అడిక్ట్ అయిపోయి అరకు పోయి 2 కిలో గంజా తెచ్చుకొని దోస్తులకు పంచుడు, అది ఒక స్టైలు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది తీసుకో, పైసలు ఎట్లా, ఇప్పుడు పైసలు వంచుడు ఎట్లా, ఉన్నోడు పైసలు ఎట్లా వంచారు సార్, అట్లా గంజాయి వంచాడు, అది ఒక క్రేజ్ వానికి. అట్లా తయారైపోయింది ఇలా.
ఏం చేయమంటావు వాళ్ళందరికీ? ఏం లేదు సార్, ఇగో మన ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళు కనిపెట్టాలి. గంజాయి తాగిరు అనుకో ఈ చేతులు మొత్తము రెడ్ అవుతాయి, ఆటోమేటిక్ కళ్ళు రెడ్ అవుతాయి, వాని వాల్కం వేరే అవుతుంది. ఆ తాగినాక వాడు ఏం చేస్తాడో ఎవరికి వెళ్తారు సార్? మన ఇంట్లో అమ్మ నాన్న చూసుకోవాలి. ఇప్పుడు మా ఆవిడే కదా వాడు ఎటు పోతాడు ఏంది అని లైట్ తీసుకుంటారు, గానే చెడిపోతారు సార్. అమ్మ నాన్న కన్నేసి పెట్టాలి, ఎట్లున్నారు మన పిల్లలు, ఎట్లున్నారు, ఏం చేస్తారు, మన దోస్తాన్ని ఎట్లున్నది, మన ప్రవర్తన ఎట్లున్నది, అవన్నీ పట్టించుకుంటలేదు సార్ ఇవాళ రేపు. అట్లనే అయింది ఇప్పుడు నా కథ. ఇట్లా నాదంటే వేరు సార్, నాది అప్పట్లో మొత్తం మనది వేరే. మా ఇంట్లో వాళ్ళు చదువుకోలేదు, మా ఇంట్లో ఎవరు మా అమ్మ నాన్న చదువుకోలేదు, వాళ్ళు ఊరు నుంచి వచ్చి బతికిన వాళ్ళు కాబట్టి అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు సార్, మొత్తం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళే, వీళ్ళు చదువుకున్న పిల్లలు చదువుకున్న వాళ్ళే. అమ్మ నాన్న అనేది ఒక ఇంటి మీద పిల్లలు ఏం చేస్తారు అని చెప్పి ఒక దాని మీద కన్ను పెట్టి ఉంచాలి. లేకపోతే సినిమా అయ్యో నా కొడుకు జైల్లో పడ్డాడు, జైల్లో పడ్డా పడాలి, ఓ 3 నెలలు ఉండని, నా కొడుకు జైలు ఏం తింటాడో ఏం చేస్తారో వారంకోసారి కనిపించి పండ్లు పొలాలు ఇస్తే హే అంటాడు. ఉంచాలి, పనిష్మెంట్ తెలవాలి, జైలుకి ఇట్లుంటుందా, ఇంత టార్చరా, వాడు ఏడవాలి, వానికి తెలవాలి నేను ఏం తప్పు చేసినా ఎందుకు వచ్చినా లోపలికి. మనకి బాధ ఫస్ట్ టైం పోయినప్పుడే మనకి బాధ తెలవాలి సార్, వానికి తొక్కాలి, అప్పుడే తొక్కితేనే. అదే సామెత ఉంటుంది, మా సార్ చెప్తుండే, మొక్క వంగుదా మానే వంగుదా అని. ఆ సామెత ప్రకారము వాడు లోపల ఫస్ట్ టైం లోపలికి పోతేనే తొక్కిచ్చి పెట్టాలి, భయం అనేది గుసపెట్టాలి గుండెల్లో. అప్పుడు మళ్ళీ జైలు ముఖం చూడాలంటే వాడు దోసు కనబడితే ఫస్ట్ సెంట్రల్ జైలు గేట్ కనబడుతుంది. వాయమ్మ అమ్మ ఈయనతో మారితే ఆడికి పోవాల్సి వస్తారు అని చెప్పి ఒక భయం ఉండాలి. ఆడు మళ్ళీ వాడిని దోసాకి చెప్తారు, అరే ఎందుకురా నాయన మీ అమ్మ అని చెప్పి వాడు ఇంకొక 10 మందికి చెప్తాడు సార్. లేదు అమ్మ వచ్చిర్రు మా కొడుకు జైలు గుండెలు కొట్టుకొని ఏడుతుర్రు అనుకో, అమ్మ నేనంటే మా ఇంట్లో ఎంత ప్రేమ ఉన్నదిరా బాయ్, లైట్ అయిపోతుంది, భయం పోతుంది అంతే. ఎంతగా అమ్మ వస్తారు తీసుకొని పోతారు. సెకండ్ టైం ఇక రొటీన్ అయిపోతుంది సార్ అది. ఇక జైలు అంటే భయం పోతుంది. చెల్లపల్లి జైలు సార్ ఫస్ట్ ఎంట్రింగ్ ఇస్తేనే గుండె వలిపోతుంది ఒక్కొక్కరికి. నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను 70 కిలోలలోని 45 కిలోలు అయినా సార్ 3 నెలలకే. నేనే అన్నం అప్పుడు అన్నం అట్లుంటుంది, ఇప్పుడు అన్నం మంచిగా ఉన్నది. లోపల ఏంది అన్ని కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ పోయిన అనుకో సార్, ఫస్ట్ ఏమనుకుంటారు అంటే 4 రోజులు కౌన్సిలింగ్ లేదు, 10 రోజులు వారం రోజులు పోతే ఏందిరా సోది అనుకుంటారు. అది ఆ క్లాస్ పోతుంటే డీప్గా పోతుంటే ఆటోమేటిక్ లైన్లోకి వస్తారు తెలుసా సార్. అంత మంచిగా క్లాసెస్ ఇస్తారు. లోపల ఖైదీలు ఇప్పుడు లైఫ్ వాళ్ళు ఉంటారు సార్, ఒక 6-7 మంది అన్నలు ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితం ఎట్లా నష్టమైంది ఎవరిదో విషయం కాదు సార్, ఎవరిదో విషయం కాదు. వాళ్ళు దెబ్బ తాకి వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోయిన వాళ్ళ స్టోరీ ట్రూగా మనకు చెప్తారు కదా, మనం ఎంతో కొంత నేర్చుకోవాలి కదా సార్. నేను నేర్చుకున్నా సార్, వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. నేను ఒక 10 మందికి చెప్పేంత స్థాయికి వచ్చిన. నన్ను సారు మేడం చెప్తే పిలుస్తుంది అప్పుడప్పుడు, బాలు ఇట్లా క్లాస్ ఉన్నది నువ్వు రా, నీ జీవితం ఎట్లుంది ఎట్లా అయింది ఇప్పుడు ఎట్లున్నావు నువ్వు చెప్పు అంటే. ఇప్పుడు అలా ఎట్లుంటుంది తెలుసా సార్ సినిమా, మైండ్ ఎక్కడ ఉండేది వాళ్ళది. ఒక 10 నిమిషాలు మాట్లాడి అయితే వాడు వెళ్ళిపోతే లోపలికి, ఇది ఏం చెప్తుండ్రా వీడని. ఇక్కడే టైం ఉండదు, ఏసీ హాల్ ఉంటుంది మీద, మంచిగా కుర్చీలు వేసి దొంగలనోడన్నా కుర్చీలు వేసి కూర్చోబెట్టి లోపల ఏసీలో ఛాయలు బిస్కెట్లు ఇచ్చోడని మంచి మాటలు చెప్తారా సార్? కూర్చోబోయి ఆడ కూర్చో, బాత్రూమ్ గాడు నాడు జాడు కొట్టు, ఎవరు రెస్పెక్ట్ ఉండదు సార్ జైల్లో. అది ఎట్లా తెలుసా, పెళ్ళికొడుకు కూర్చోబెట్టి నీతి ముంచే బుజ్జి అట్లా కాదురా నాని ఇట్లా కాదురా, భయం పట్టించి ప్రేమ చేస్తే ఎట్లుంటుంది సార్. అది వేరే, ఆ ఫీలింగ్ వేరే. ఏడుస్తారు సార్ ఒక్కొక్కడు. లోపల బలహీనులు ఉంటారు కొందరు, వాళ్ళకి ఏం తెలియదు. మమ్మీ డాడీ పిల్లలు ఉంటారు, ఏదో దోస్తుల్లో పోయి ఖరాబ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఆడైతే గుండెలు పట్టుకొని ఏడుస్తారు సార్. ఇక అట్లుంటుంది సినిమా. మనిషి మారుతాడు సార్, కానీ కొంచెం టైం వెనుక ముందు. కానీ నేను అనుకున్న సార్ ఇక నా బతుకు గింతే అవ్వ ఎవడో ఒక ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్లో ఉన్నా నేను. అంటే ఇంత గొప్ప కాదు సార్, నాకు గవర్నమెంట్ ఒక క్షమాభిక్ష పెట్టి నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను జైలు డిపార్ట్మెంటు, నేను మారిన కారణం జైలు డిపార్ట్మెంటు మా బీనా మేడం సార్. ఉన్నతి క్లాసు డీజీ సార్ పర్మిషన్ ఇచ్చిన కాంచి ఈ ఒక్క దగ్గరనే కాదు సార్, చెల్లపల్లినే కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ జైలల్లో సబ్ జైలల్లో ఉన్నతి క్లాస్ ఉన్నది ఊర్లో. ఇట్లా అది మంచిగా నడుస్తుంది, మంచిగా మారుతుర్రు. ఇక నిన్న ఒకటే సార్, ఆమెకి నేను రుణపడి ఉంటాను సార్. ఆమెకు నేను ఇప్పుడు నాన్న చనిపోయి కాంచి ఇంకా నాకు బాధ్యత పెరిగి మందు బంద్ చేసిన. నేను బాగా తాగే సార్ మందు,
సిగరెట్లు బయట మందు బాగా తక్కువ చేసిన, బంద్ చేసిన అని చెప్తలేను నేను, తాగుతున్నా కానీ ఎప్పుడో సార్ కొంచెం ఎక్కువ టెన్షన్ అయితే మందు పని ఎక్కువైందంటే ఒక కోటర్ తీసుకోతా, ఇంటికి తీసుకో తాగుతా అంట. పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమని బాలింగం చెప్తున్నారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద ఒక దృష్టి పెడితే పిల్లలు దారి తప్పరు. ఒకవేళ దారి తప్పి వాళ్ళు వెళితే అక్కడ కూడా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చే విధంగా కొంతకాలం ఓపిక ఉండాలి, కానీ పిల్లల మీద ప్రేమ చూపిస్తే వాళ్ళు మరింత చెడిపోతారంటూ తన జీవితాన్ని ఎగ్జాంపుల్ చేశాడు బాలింగం. బాలింగం తన చరిత్ర చూస్తుంటే చెడు స్నేహం వల్ల దారి తప్పి చర్లపల్లి జైలుకు వచ్చిన అతను జైల్లో ఒక బీనా మేడం అని ఒక మేడం చెప్పిన మంచి మాటలతో తన జీవితాన్ని మంచిదారి నడుపుకుంటూ 10 మందికి ఆదర్శం కలిచాడు. ఇప్పటికైనా సరే చాలామంది యువత చెడుదారి పట్టకుండా ఉండాలని కోరుకుందాం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా అది. ఎవరు కూడా దారి తప్పకూడదు, నేరాల బాట పట్టకూడదు ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఒక్కరే, అందులో చాలామంది అయినా సరే ఒక్కరు మారిన ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం నెరవేరినట్లు అవుతుంది. ఇది ఈ వారం బాలింగంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.